ఏ హృదయం దయామయమైనటువంటిదిగా ఉండును, ఏ హస్తములు పరోపకార దీక్షలో పాల్గొనును, ఏ శరీరము పరుల సేవయందు నిమగ్నమవును, అట్టి మానవ జీవితమే పవిత్రమైన జీవితము, సార్థకమైన జీవితము, సత్య జీవితము, నిత్య జీవితము. जो हृदय दया से भरा रहता है, जो हाथ परोपकार में भाग लेता है, जो शरीर दूसरों की सेवा में मग्न रहता है, ऐसा मानव जीवन पवित्र जीवन है, सार्थक जीवन है, सत्य जीवन है और नित्य जीवन है. మానవుని యందలి సహనము, సానుభూతి, ఏకత్వము ఏనాడు మానవుడు దర్శించునో ఆనాడే సమత్వము, సోదరత్వము, న్యాయము ఈ ప్రపంచములో చేకూరుతుంది. मनुष्य के अंदर सहनशीलता, सहानुभूति, एकता जिस दिन मानव दर्शन करेगा, उसी दिन समस्त भाईचारा, न्याय इत्यादि दुनिया में दिखाई दे जाएगा. ఏకాత్మ భావం మనం అభివృద్ధి పరచుకున్నప్పుడే మనలో కలహములు, కల్లోలములు కూడాను సన్నగిల్లుతాయి, క్షీణించిపోతాయి. एकता भाव की वृद्धि करने से हमारे बीच कलह और अराजकता क्षीण हो जाएगी. అందరి యందు ఉండినటువంటి యొక్క ఆత్మతత్వం ఒక్కటే అనేటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించాలి. सबके अंदर रहने वाला आत्म तत्व एक ही है, ऐसे सत्य को जानकर जीना होगा. ఈ ప్రపంచమంతా కూడాను అంగాంగములతో కూడినటువంటి యొక్క స్వరూపమే. ये दुनिया अनेकानेक अंगों से मिलकर बनी है. మనకు కన్నులు, చెవులు, నోరు, ముక్కు అనేటువంటి ఇంద్రియములు ఉన్నవి. हमारे पास आँख, कान, मुंह, नाक ऐसी इंद्रियां हैं. ఈ ఇంద్రియములన్నీ కూడాను దేహానికి అంగములే. ये सारी इंद्रियां शरीर का अंग हैं. దేహము దేనికి అంగము? शरीर किसका अंग है? దేహము సమాజమునకు అంగము. शरीर समाज का अंग है. సమాజము దేనికి అంగము? समाज किसका अंग है? మానవత్వమునకు అంగము. मानवता का अंग है. మానవత్వము దేనికి అంగము? मानवता किसका अंग है? ప్రకృతికి అంగము. प्रकृति का अंग है. ప్రకృతి దేనికి అంగము? प्रकृति किसका अंग है? ప్రకృతియే పరమాత్మకు అంగము. प्रकृति ही परमात्मा का अंग है. కనుక పరమాత్మ అంగము ప్రకృతి. अतः परमात्मा का अंग प्रकृति है. ప్రకృతి యొక్క అంగము మానవత్వము. प्रकृति का अंग मानवता है. మానవత్వం యొక్క అంగము సమాజము. मानवता का अंग समाज है. సమాజం యొక్క అంగము దేహము. समाज का अंग शरीर है. దేహం యొక్క అంగమే ఇంద్రియములు. शरीर का अंग ही इंद्रियां हैं. కనుక ఇంద్రియములకు ఈ దైవత్వమునకు ఎంత సన్నిహిత సంబంధ బాంధవ్యం ఉన్నదో చక్కగా విచారించవచ్చు. इसलिए इंद्रियों का दैवत्व से कितना गहरा नाता है अच्छे से समझ सकते हो. కనుక మన ఇంద్రియములను సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టి దివ్యత్వమైనటువంటి దైవత్వాన్ని కొంతవరకు విశ్వసించి మన జీవితాన్ని సార్థకంగా గావించుకోవాలి. इसलिए इंद्रियों का सही उपयोग कर दिव्यता से पूर्ण दैवत्व का भरोसा करके जीवन को सार्थक करना चाहिए. కనుక మనలో ఉండినటువంటి ఈ కల్పితమైనటువంటి యొక్క ఈ దుర్గుణములు మన ఆహార విహారంతో సంభవించినవే కానీ ఆత్మ నుండి ఆవిర్భవించినవి కాదు. इसलिए हमारे अंदर स्थित अप्राकृतिक दुर्गुण हमारे आहार विहार से उत्पन्न होते हैं, आत्मा से नहीं. కామ, క్రోధ, లోభ, మోహ, మనవాచ్ఛల్యం అనేటువంటివి, ఈ రాగ ద్వేషములు అనేటువంటివి మనం తినే ఆహారం నుంచి, మనం కూడే సంఘం నుంచి, బయట నుంచి ప్రవేశించినటువంటివే కానీ లోపల నుంచి ఆవిర్భవించినవి కాదు. काम, क्रोध, लोभ, मोह, मद मात्सर्य हों, ये राग द्वेष हों, ये हमारे आहार, हमारी संगत आदि के माध्यम से बाहर से प्रवेश करते हैं, अंदर से नहीं पनपते. ప్రేమ, దయ, సహనము, సానుభూతి ఇవన్నీ కూడా మనలో నుంచి ఆవిర్భవించినటువంటివి. प्रेम, दया, सहनशीलता, सहानुभूति ये सब हमारे अंदर से पैदा होते हैं. ఇవి ఏ మానవతా విలువలు. ये ही मानव मूल्य हैं. ఇట్టి మానవతా విలువలను మనం విస్మరించి ऐसे मानव मूल्यों को भूलकर కేవలం పశుత్వమైనటువంటి బాహ్యమైనటువంటి ఈ గుణములకే మనం విశ్వసించి हम केवल पशुत्व जैसे बाह्य अवगुणों को अपनाकर దీనిని అనుసరించి उन्हें आचरण में लाकर పశు జీవితాన్ని గడుపుతున్నాము. जानवरों सा जीवन जी रहे हैं. ఇది సరికాదు. ये ठीक नहीं है. ధనము రావచ్చు, పోవచ్చు, पैसा आता है, जाता है, బలము ఉండవచ్చు, క్షీణించవచ్చు. ताकत कम ज्यादा हो जाती है. ఇంక జగత్తులో ఉన్నటువంటి సర్వ సంపదలు కూడాను మార్పు చెందవచ్చును. संसार की सारी संपदाएं बदलती रहती हैं, కానీ మార్పు చెందినటువంటిది ఒక్కటే, అది ఏ నిత్యమైన ప్రేమ. परंतु नित्य प्रेम एक लौती दौलत है जो नहीं बदलती है. ఈ మార్పు చెందేటువంటి ప్రేమలు
కేవలం నిజమైన ప్రేమలు కావు. बदलने वाला प्रेम प्रेम नहीं है. మార్పు చెందేటువంటివి తాత్కాలికమైన లౌకికమైనటువంటి ప్రేమలే. बदलते रहने वाला प्रेम सांसारिक और तात्कालिक है. దీనిని ప్రేమ అని కూడా చెప్పడానికి వీలు కాదు. उसे तो प्रेम कहना भी सही नहीं है. ఇది కేవలం అభిమానమే. ये केवल लगाव है. ఇది దేహాభిమానమును పట్టి, देह से लगाव, కులాభిమానమును పట్టి, कुल से लगाव, మతాభిమానమును పట్టి, धर्म से लगाव, సంబంధాభిమానమును పట్టి సంభవిస్తూ ఉంటాయి. संबंधों आदि के लगाव से बनता है. కానీ ప్రేమకు ఎట్టి అభిమానము లేదు. प्रेम को किसी तरह का लगाव नहीं होता. ఈ ప్రేమ కేవలం హృదయమునకు మాత్రమే సంబంధించినటువంటిది. ये प्रेम केवल हृदय से संबंधित होता है. అట్టి నిత్య సత్యమైనటువంటి ప్రేమతత్వాన్ని ఈనాడు మానవుడు ఏమాత్రం కూడా తలంచటం లేదు. आज का मनुष्य ऐसे नित्य सत्य प्रेम तत्व को जरा भी नहीं समझ रहा है. ఈనాడు భారతదేశము అనేక విధములైనటువంటి సమస్యలతో సతమతమైపోతుండాది. आजकल भारत देश कई तरह की समस्याओं से परेशान है. ఒక్క భారతదేశమే కాదు, సమస్త దేశములు కూడా ఈ విధమైనటువంటి అవస్థలకు గురి అవుతున్నాయి. सिर्फ भारत ही नहीं, सभी देश इस तरह की परेशानियों से पीड़ित हैं. కారణం ఏమిటి? क्या कारण है? ఏకాత్మ భావమును మర్చిపోవటమే. एकात्म भाव को भूल जाना ही कारण है. ఏకాత్మ భావము నుండి విశ్వ ప్రేమ ఆవిర్భవిస్తుండాది. एकात्म भाव से ही विश्व प्रेम का आविर्भाव होता है. ఆ ప్రేమనే ప్రతి మానవుని కూడాను కట్టివేసి ఏకత్వంగా నిరూపిస్తుండాది. वो प्रेम ही हर मनुष्य को बांधकर एकत्व का निरूपण करता है. ఈ ప్రేమతత్వమే హృదయం నుండి ఆవిర్భవించాలి. इसी प्रेम को दिल में बसाना है. అప్పుడే నిజమైనటువంటి ఏకత్వము మనకు సంభవిస్తుంది. तभी सच्ची एकता मिल सकेगी. ప్రేమ స్వరూపులారా, प्रेम स्वरूपों, మంచి చెప్పేటువంటి వారు జగత్తులో లోకంలో కోట్లకుంటున్నారు. अच्छी बात बोलने वाले दुनिया में करोड़ों लोग हैं. ప్రబోధ ప్రచారం సల్పేటువంటి వారు ఇంకా వేల మంది ఉంటున్నారు. प्रबोध प्रचार करने वाले हजारों हैं. కానీ ఆచరించి నిరూపించి ఈ ఆచరణ రూపమైన ప్రచార ప్రబోధం సల్పేటువంటి వారు నూటికొక్కరైనా కోటికొక్కరైనా కనిపించడం లేదు. परंतु आचरण में ढाल के आचार रूपी प्रचार प्रबोध करने वाला एक भी नहीं है. చెప్పినది ఆచరణలో చూపకుండినప్పుడు వానికి గౌరవము లేదు, వాని మాటలకు విలువ కూడా ఉండదు. जो स्वयं की बोली हुई बातों पर खुद आचरण नहीं करते, उनका कोई मोल नहीं, उनकी बातों का कोई मोल नहीं. ఏదో గౌరవిస్తున్నారని మనం కేవలము అల్పానందాన్ని అనుభవిస్తున్నామే కానీ వారు గౌరవించడం కాదు. लोग आदर करते हैं, उसी से खुश होते हैं, पर वो सम्मान नहीं है. ఇతరులు గౌరవించినా గౌరవించకపోయినప్పటికీ మన కాన్షియస్, మన ఆత్మతృప్తి మనకు ఉండాలి. लोग हमें माने या न माने, हमारी आत्मा में संतृप्ति हमको होना चाहिए. నేను సక్రమమైన మార్గంలో ప్రవేశించినాను, నేను సక్రమమైన కర్మలు ఆచరిస్తున్నాను అనేటువంటి సాక్షి నిజమైన సాక్షి. मेरा रास्ता सही है, मेरा उद्देश्य सही है, ऐसा साक्षी ही सच्चा गवाह है. సత్యం నాస్తి పరో ధర్మ. అట్టి సత్యానికి మించినటువంటి ధర్మం మరొకటి లేదు. सत्य से बड़ा कोई धर्म नहीं है. దేనికి మనం భయపడనక్కర్లేదు. हमें किसी से डरने की जरूरत नहीं. అసత్యం ఉన్నవానికి భయం ఎంత ఉంటుంటుంది. असत्य बोलने वाले को ही डर लगता है. సత్యంగా ప్రవర్తించేటువంటి వానికి భయం దగ్గర కూడా చేరదు. सत्य के रास्ते पर चलने वाले के तो भय समीप भी नहीं आएगा. ధైర్యంతో సాహసంతో ముందంజ వేసి సమాజంలో మనం సరైన సేవలో పాల్గొనాలి. इसलिए धैर्य से साहस के साथ कदम बढ़ा के समाज में सेवा करनी है. సర్వులు మన సోదరులుగా విశ్వసించాలి. सभी को भाई समझो. మత భేదములు అనేటువంటి దాన్ని ఏమాత్రం కూడా మీరు పెట్టుకొనక మత ద్వేషాన్ని మాత్రం చంపుకోండి. किसी तरह का धार्मिक भेद न रखो, मत द्वेष समाप्त कर दो. మత ద్వేషములే ఇన్ని విధమైనటువంటి యొక్క దీనికి మూల కారణం. धार्मिक उन्माद ही सबका मूल कारण है. మతాన్ని ప్రేమించవలసిందే కానీ ద్వేషించరాదు. धर्म से प्रेम करना है, द्वेष नहीं. ఈనాడు దేశ రక్షణ కావాలి, దేశ రక్షణ కావాలి. कहते हैं देश बचाओ, देश बचाओ. దేశ రక్షణకు నీవు పాటుపడనక్కర్లేదు. देश बचाने के लिए तुम्हें मेहनत करने की जरूरत नहीं है. దేశ రక్షణ నీ చేతిలో లేదు. देश बचाना तुम्हारे हाथ में नहीं है. నీవు సత్యాన్ని ధర్మాన్ని రక్షించు, ఆ రెండే దేశాన్ని రక్షిస్తాయి. सत्य को, धर्म को बचाओ, देश ये दोनों ही बचा लेंगे. కనుక నీవు సత్యాన్ని రక్షించాలి, ధర్మాన్ని రక్షించాలి. इसलिए तुम सत्य की रक्षा करो, धर्म की रक्षा करो. ఆ రెండే నీకు దేశాన్ని కూడా రక్షిస్తుంది. ये दोनों देश की रक्षा करेंगे. దేశ రక్షణ కోసమని బాంబులు ఇంకా ఆయుధములు ఇంకా 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 ఎన్నో పవర్ఫుల్ ఆయుధములంతా చేసి అందరినీ దేశాన్నంతా భస్మంగా చేస్తుంటున్నాయి. देश की सुरक्षा का हवाला देकर जाने कितने बम और महाशक्तिशाली औजार बनाकर समस्त देशों को भस्म कर रहे हैं. ఇది దేశ రక్షణ అనేటువంటి పేరుతో దేశ నాశనం చేస్తుండాలి. देश की रक्षा के नाम पर देश का नाश कर रहे हैं. ఇది ఉపకారములకు బదులు అపకారం అయిపోతున్నాయి. उपकार के बजाय अपकार हो रहा है. ఏ వస్తువైనా మనం ఉపయోగించుకునేటువంటి వ్యక్తి యందు ఉన్నది కానీ పదార్థమునందు లేదు. किसी वस्तु को उपयोग
उपयोग में लाने वाले के ऊपर जिम्मेदारी निहित होती है, ना कि वस्तु पर। కత్తి మన చేతిలో ఉంటుండాలి. हमारे हाथ में चाकू है, ఫలములు కోసుకోవచ్చు, భుజించవచ్చు. फल काट के खा सकते हैं కానీ అదే కత్తిని ఇతరులు గొంతులు కోయవచ్చు. और उसी चाकू से किसी का गला भी काट सकते हैं। ఇది కత్తిగా దోషము चाकू का दोष है क्या? కాదు కాదు, కత్తిని పుచ్చుకున్నటువంటి వాడి యొక్క వ్యక్తి దోషమే. नहीं नहीं, चाकू पकड़ने वाले व्यक्ति का दोष है। కనుక జగత్తులో దోషమైనటువంటి ఒక్కటి కూడాను లేదు. इसलिए दुनिया में दोष युक्त एक भी चीज नहीं है। అన్ని మంచివే, सब अच्छा है, అన్ని పవిత్రమే, అన్ని దివ్యమే. सब पवित्र है, सब दिव्य है। కానీ వాటిని ఆశ్రయించి వాటిని ఉపయోగించుకునేటువంటి విధానం లోపల మనం మూర్ఖులమైపోతున్నాం. पर उनका सहारा लेकर उनका उपयोग करने की विधि में हम मूर्खता कर देते हैं। ఈ మూర్ఖత్వానికి మూల కారణము స్వార్థము, స్వప్రయోజనమే. इस मूर्खता का मूल कारण स्वार्थ और स्वप्रयोजन ही है। స్వార్థం ఉండాలి, स्वार्थ होना चाहिए, కానీ పరిమితం ఉంటూ ఉండాలి. पर एक सीमा में। తస్సేయో నియమం వినా, नियमों से ही भलाई संभव है। ఒక వాంఛ ఉన్నది, कोई इच्छा है ఆ వాంఛను తీర్చుకోవడానికి నువ్వు తగినటువంటి విచారణ నువ్వు చేయాలి. तो उसे पूरा करने के लिए अच्छी तरह सोचना चाहिए। ఆ డిస్క్రిమినేషన్ పవర్ అనేటువంటి మానవునికి ప్రత్యేకమైనటువంటి గిఫ్ట్. विवेक शक्ति मनुष्य को प्राप्त उपहार है। ఏ పనికి నీ కోపం వచ్చింది, मान लो तुम्हें गुस्सा आ गया, ఈ కోపం వచ్చినప్పుడు తక్షణమే నీవు క్రియలో ప్రవేశించవద్దు. गुस्सा आने पर तुरंत कुछ मत करो। ఇది మంచా చెడ్డ, ఇది నేను చేయతగినదా చేయరాలిదా, నేను మనిషినా లేక పశువునా అని తాను విచారణ చేసుకుంటే ఈ స్పీడ్ కొంతవరకు తగ్గిపోయి ఆ దుర్మార్గంలో నువ్వు ప్రవేశించకుండా ఉంటావు. ये अच्छा है या बुरा है, मुझे ये करना चाहिए या नहीं करना चाहिए, मैं इंसान हूँ या जानवर, ऐसे सोचने से स्पीड कम हो जाएगी और तुम कुछ गलत करने से बच जाओगे। ఈ విషయమునందు ఒక దుర్మార్గమైన భావాలు మనలో వచ్చినప్పుడు నేను మనిషి పశువు కాదు, నేను మనిషి పశువు కాదు అనేటువంటి పదమును ఒక 10 తూర్లు ఉచ్చరించుకుంటే ఆ యొక్క ఉద్వేగము తగ్గిపోతుంది. किसी भी तरह के बुरे विचार आने पर मैं इंसान हूँ जानवर नहीं, ऐसा 10 बार दोहराने से उद्वेग कम हो जाएगा। ఇంకా మానవుని యొక్క ఈ డిస్క్రిమినేషన్ బుద్ధి యొక్క విచారణ శక్తి ఉండి ప్రయోజనం ఏమిటి? मनुष्य के अंदर ये विवेक बुद्धि के साथ सोचने समझने की शक्ति होने का क्या लाभ? ఉన్నదాన్ని ఉపయోగపెట్టుకోలేనప్పుడు ఇంకా లేనివి కోరడం ఏ విధంగా ఉపయోగపెట్టుకోగలరు? जो है उसका तो उपयोग कर नहीं सकते, तो जो नहीं है उसको मांग के क्या करोगे? దివ్యాత్మ స్వరూపులారా, दिव्यात्म स्वरूपों, ప్రతి ఒక్కరు కూడా ఆత్మస్వరూపులే, దైవ స్వరూపులే. ఇవన్నీ కూడా సహస్ర శీర్ష, అన్ని కూడా దైవం యొక్క శిరస్సులే. हर व्यक्ति आत्म स्वरूप है, भगवान स्वरूप है, ये ही वो सहस्र शीर्ष हैं, सारे शीर्ष परमात्मा के ही हैं। కానీ ఎన్ని హెడ్స్ ఉన్నప్పటికీ అందులో ఉన్నది ఒకటే ఒకటి. पर सिर चाहे जितने भी हों उनमें आत्मा एक ही है। వేల బల్బులంతా కూడా నువ్వు వెలగవచ్చు. कई तरह के बल्ब जल सकते हैं, ఒకటి రెడ్ గా ఉండొచ్చు, ఒకటి వైట్ గా ఉండొచ్చు, ఒకటి బ్లూ గా ఉండవచ్చు, ఒకటి ఎల్లోగా ఉండవచ్చు. एक लाल हो सकता है, सफेद हो सकता है, नीला हो सकता है, एक पीला हो सकता है। కానీ రంగులు వేరువేరుగా ఉన్నాయి, रंग अलग अलग है, దాని కెపాసిటీ వేరువేరుగా ఉంటుండాలి, उनकी क्षमता अलग अलग हो सकती है, దాని వోల్టేజ్లు వేరువేరుగా ఉంటున్నాయి. वोल्टेज भिन्न हो सकता है, కానీ కరెంట్ ఒక్కటే. परंतु करंट एक ही है। అందరి యందు ఉండినటువంటి ఒక దైవత్వం అనేటువంటి దివ్య శక్తి ఒక్కటే. सब में रहने वाला दैवत्व या दिव्य शक्ति एक ही है। నేను గొప్ప మీరు చిన్న అనేటువంటి భావం ఏమాత్రము భావించరాదు. मैं छोटा वो बड़ा ऐसा कभी नहीं सोचना चाहिए। మీరు కూడా నువ్వు గొప్ప కావాలంటే మీ బల్బులు మార్చుకోండి, ఆ కెపాసిటీ ఆ యొక్క దీన్ని అభివృద్ధి పరచుకోండి. तुम भी बड़े बनना चाहते हो तो बल्ब को बदलो, उसकी क्षमता बढ़ाओ। నువ్వు బల్బులు చేంజ్ చేయవలసిందే కానీ కరెంటును చేంజ్ చేయడానికి వీలు కాదు. बल्ब बदला जा सकता है, करंट बदलने की जरूरत नहीं है। ఆ యొక్క బల్బులు ఏమిటి? वो बल्ब क्या है? అది నీ హృదయము. హృదయమును విశాలం చేసుకోవాలి, वो है तुम्हारा हृदय। दिल बड़ा करो, మనసును ప్రకాశింపజేసుకోవాలి. सोच में प्रकाश डालो, అప్పుడే మనం సరైనటువంటి ఒక ఆనందాన్ని మనం అనుభవించగలము. तभी हम सच्चा आनंद महसूस कर सकते हैं। హృదయాన్ని కేవలం సంకుచితమైన హృదయంగా మనం పెట్టుకుని छोटा दिल रखकर విశాలమైనటువంటి భావాలతో మేము ఉచ్చరించినప్పుడు ఇది ఏమాత్రం కూడా ఎవరు కూడా వినలేరు. विशाल भाव व्यक्त करने वालों की कोई नहीं सुनता। మొట్టమొదట బి, నీవు ఉండు. सबसे पहले बी, तुम बनो। రెండవది నీవు డూ, నువ్వు చెయ్యి. फिर डू, तुम करो। మూడవది నువ్వు చెప్పు, టెల్. तब तुम बोलो, टेल। ఇది నిజమైనటువంటి యొక్క ఆదర్శం. सच्चा आदर्श यही है। ఏదో శరీరాలకు మనము బర్త్డేలని అదే పుట్టిన పండుగలని మనం చేసుకుంటున్నాం. ఇది పుట్టిన పండుగలు ఇవి కాదు, మనకు పుట్టిన పండుగలు ఏనాడు ఎవరి హృదయం లోపల పవిత్రమైన భావంలో ఆవిర్భవిస్తూ అదే వాళ్ళ నిజమైన పుట్టిన పండుగ. कुछ तो शरीर का बर्थडे जन्मदिन मना रहे हैं, ये नहीं है जन्मदिन समारोह। जिस दिन जिसके हृदय में पवित्र भाव उत्पन्न होता है वही उसका जन्मदिन कार्यक्रम है। పుట్టిన పండుగలు చేసుకుంటున్నామే కానీ చెప్పిన మాటలు అనుసరిస్తున్నామా, ఆచరిస్తున్నామా? जन्मदिन तो मना रहे हैं परंतु कही हुई बात मानते हैं क्या? చెప్పిన మాటలు ఆచరించినప్పుడే ఇది నీ పుట్టిన పండుగ యొక్క ఫలితం మనకు అనుభవించిన వారం అవుతాం. मेरी बात मानकर आचरण करने पर ही मेरे जन्मदिन का फल अनुभव कर सकोगे। జీసస్ చెప్పాడు,
సర్వులను ప్రేమించండి అని. जीसस ने कहा सबसे प्रेम करो। కానీ క్రిస్మస్ లో మనం జీసస్ పండుగలు చేసుకుంటున్నాము. हम क्रिसमस के दिन जीसस का त्योहार मनाते हैं। ఎవరిని ప్రేమిస్తున్నాము? किससे प्रेम कर रहे हैं? ఎవరిని ప్రేమించటం లేదు. किसी से हम प्रेम नहीं करते। మన హృదయం నుండి నిండినటువంటిది ప్రేమ ఒక్కటే. हृदय में एक ही प्रेम भरा हुआ है। ఆ కావాల్సినంత ప్రేమ నీ దగ్గర ఉంటుండాలి. దినమునకు 10 మందికైనా పంచుకో. जितना चाहिए उतना प्रेम तुम्हारे पास है। हर दिन कम से कम 10 लोगों को तो बांटो। ప్రేమ స్వరూపులారా, प्रेम स्वरूपों, ఈనాడు మీరు చేయవలసింది ఒక్కటే, నాకు ఇవ్వవలసింది కూడా ఒక్కటే. आज तुम्हारे लिए एक काम है, मुझे एक चीज देना है। అన్ని దేశములు, सभी देश, అందరూ, అన్ని మానవులు కూడాను सभी लोग సుఖ శాంతులను అనుభవించాలి అని కోరండి. सुख शांति का अनुभव करें, ऐसी प्रार्थना करो। లోక సమస్త సుఖినో భవంతు, అన్ని లోకములు బాగుండాలి. सारा जग सुखी रहे। ఇంత విశాలమైనటువంటి ప్రేమను పెంచుకోవాలి. प्रेम को इतना बड़ा करना है। నిజంగా మీరు నమ్మినా నమ్మకపోయినా నాలో అలాంటి విశాలమైనటువంటి హృదయం ఉండటం చేతనే నేను ఇన్ని విధమైనటువంటి యొక్క దీంతో ఇంత జగత్తును ఆకర్షింపజేయగలుగుతున్నాను. सच में आप माने या ना माने, मेरा खुद का ऐसा विशाल हृदय होने के कारण ही मैं इतने लोगों को दुनिया भर से आकर्षित कर पा रहा हूँ। ప్రతి మానవుడు కూడాను మూడింటిని మీరు సంరక్షించుకుంటే అందరు కూడాను మీరు స్వామి యొక్క స్వరూపాన్ని ధరిస్తారు. हर व्यक्ति 3 चीजों का स्वरूप धारण कर लेने से तुम सब स्वामी का स्वरूप धारण कर सकते हो। సర్వుడు యందు భగవంతుడు మీకు ఆవిర్భవిస్తాడు. तुम सब में भगवान का आविर्भाव हो जाएगा। అదే మూడు, ఆ మూడు నా యందు ఉంటున్నవి నిస్సందేహంగా నేను చెప్పగలను. वे 3 मेरे अंदर स्थित हैं, मैं निस्संदेह बोल सकता हूँ। అదే పి పి పి, ఈ మూడు పీలు ఉంటున్నాయి. वे हैं पी पी पी, 3 पी हैं। పి, ఫస్ట్ పి ప్యూరిటీ, पहला पी है प्योरिटी अर्थात पवित्रता। రెండవది పేషెన్స్, दूसरा है पेशेंस अर्थात धैर्य। మూడవది పర్సివరెన్స్. तीसरा है परसिवरेंस अर्थात लगनशीलता। ఈ మూడింటి కూడా నాలో ఉంటున్నవి. ये तीनों मेरे अंदर ఈ हैं। మూడే నన్ను అన్ని విధంలో కూడా చూసుకుంటూ ఉంటున్నవి. यही 3 मेरी हर तरह से देखभाल करते हैं। ఈ మూడు ఉండినటువంటి వారికి ఎక్కడ పోయినా, ఎక్కడ ఉండినా, ఏం చేసినా, ఏ మాత్రం కూడా వానికి భయం ఉండదు. ये तीनों जिसके पास हैं वो कहीं भी जाए, कहीं भी रहे, कुछ भी करे, कोई डर नहीं। అన్నిటికంటే ప్రధానమైనటువంటి ప్యూరిటీ ప్యూరిటీ ప్యూరిటీ. इसमें सबसे प्रमुख है पवित्रता। ఈనాడు సర్వం కూడా మలినమైపోయినది. आजकल सब गंदा हो गया है। నీరంతా కూడా మలినమైపోయింది. पानी दूषित हो गया है, గాలి అంతా మాలిన్యమైపోయింది. वायु प्रदूषित हो गई है। ఇన్ని పంచభూతములు మాలిన్యమే కాకుండా మానవుని యొక్క మనసు కూడా మాలిన్యమైపోయింది. इतने पंचभूत मलिन हो जाने के साथ साथ मानव मन भी दूषित हो गया है। కనుక ఈనాటి ఈ మనసు యొక్క తత్వము ఈ విధమైనటువంటి యొక్క మాలిన్యంతో ఉన్నప్పుడు పవిత్రతను ఏ రీతిగా మీరు సంపాదించగలరు? इसलिए आजकल मन ही इस तरह मलिन होने से तुम पवित्रता को कैसे हासिल कर सकते हो? కనుకనే భగవత్ చింతన చేసి भगवत चिंतन करके। ఏ యొక్క కార్యమునందు కూడా భగవద్భావంగానే మీరు విశ్వసించి जो भी करो सब भगवान का है ऐसा मान के करो। సర్వము భగవంతుడే లోపల నుండి ఉండి ఈ దేహాన్ని నడిపిస్తున్నాడనేటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించండి. सभी को अंदर बैठे भगवान ही चला रहे हैं, इस सत्य को मानकर चलो। భగవంతుని చింతించటం వల్ల ఏ మాత్రము హాస్యం లేదు. ఎవరు ఏం చేసినప్పటికీ మన భయం లేదు. भगवान का चिंतन करने में कोई परिहास नहीं, कोई कुछ भी करे कोई भय नहीं। కనుక మనం ఎవరికి భయపడకుండా इसलिए बिना किसी से डरे అరువు సర్వులకు ఆధారమైనటువంటి భగవంతుని మనము విశ్వసించాలి. सभी लोगों का आधार भगवान है ऐसा विश्वास रखना है। భగవంతుడే దీన్ని అన్నిటి కూడా రక్షించేది. भगवान ही सबकी रक्षा करते हैं। కనుక శిక్షించేది భగవంతుడు కాదు, నీ కర్మలే నిన్ను శిక్షిస్తున్నాయి. दंड देने वाले भगवान नहीं हैं, तुम्हारे कर्मफल ही तुम्हें दंड देंगे। భగవంతుడు కేవలం రక్షించేటువంటి వాడే, రక్షకుడు మాత్రమే. भगवान केवल रक्षा करते हैं। కనుక అట్టి భగవంతుని చింతించు, భగవంతుని భజన సల్పుతూ, భగవంతుని యొక్క భావాన్ని హృదయంలో చింతిస్తూ, మీ సత్కర్మలు మీరు ఆచరిస్తూ జనసేవలు యందు మీరు పాల్గొనండి. इसलिए ऐसे भगवान को याद करते हुए, भगवान का भजन करते हुए, दिल में ईश चिंतन करते हुए तुम सब सत्कर्म करते हुए जन सेवा में भाग लो। प्रेम मुदित मन से कहो राम राम राम, राम राम राम, राम राम राम, श्री राम राम राम. मन से कहो राम राम राम, राम राम राम, राम राम राम, श्री राम राम राम. प्रेम मुदित मन से कहो राम राम राम, राम राम राम, राम राम राम, श्री राम राम राम. प्रेम मुदित मन से कहो राम राम राम, राम राम राम, राम राम राम, श्री राम राम
नाम। पाप कटे दुख मिटे लेत राम नाम। पाप कटे दुख मिटे लेत राम नाम। भव समुद्र सुखद नाव एक राम नाम। भव समुद्र सुखद नाव एक राम नाम। परम शांति सुख निधान दिव्य राम नाम। परम शांति सुख निधान दिव्य राम नाम। निराधार को आधार एक राम नाम। निराधार को आधार एक राम नाम। माता पिता बंधु सखा सब ही राम नाम। माता पिता बंधु सखा सब ही राम नाम। भक्त जनर जीवन धन एक 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 राम नाम। राम 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 श्री राम राम राम। राम 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 श्री राम राम राम। राम 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 श्री राम राम राम। राम 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 श्री राम राम राम। राम 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 श्री राम राम राम। राम 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 श्री राम राम राम। राम 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 श्री राम राम राम। राम 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 श्री राम राम राम। राम 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 श्री राम राम राम। साई संदेश दिव्य संदेश साई संदेश दिव्य संदेश।